అన్నీ కూడా లోపల పెట్టుకోమ్మా శృతి అని చెప్పనేసరికి, వద్దా ఆంటీ, నగలన్నీ మీ దగ్గరే ఉంచండి అని చెప్పనగానే అవన్నీ చూసి ఇంకా మనోజ్కి కళ్ళు కుట్టుకుంటాయి. ఎందుకంటే అసలే జీతం లేదు, డబ్బులు లేవు, పైగా ఖర్చులకి కావాలి, ఏం చేయాలో అర్థం కాదు. నగలు దొంగతనం చేద్దామా అనుకుంటాడు. వద్దులే, ఒకవేళ దొరికిపోతే పరువు పోతుంది అని సైలెంట్ అయిపోతాడు. ఇంకా రోహిణికి వర్ధన్ నుంచి కాస్త ఫోన్ వస్తుంది. ఏంటి రోహిణి, చాలా రోజుల తర్వాత డిస్టర్బ్ చేశాను అని అనుకుంటున్నావా? ఇప్పుడు కనుక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేరుగా ఇంటికే వద్దామనుకున్నాను. నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పనేసరికి, 1,00,000 రూపాయల ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేనేమి ఆ పార్లర్ ఏమి నేను సొంతంగా నడుపుకున్నా అక్కడ చూసుకోవాలి కదా. ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఎక్కడి నుంచి తేవాలి అనగానే, మీ మలేషియాలో ఉన్న మీ నాన్నని అడుగు అంటూ చెప్పేసరికి, అన్నీ నీకు తెలుసు కూడా, ఇలా మాట్లాడితే నేను ఏమీ చేయలేను అని చెప్పాను. కానీ తెలుసు రోహిణి అలియాస్ కళ్యాణి, నాకు ఏం చేస్తావో తెలీదు. రేపు ఉదయానికల్లా నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వాలి. లేదంటే మాత్రం వెంటనే మీ ఇంటికి వచ్చి నీ భాగోతం మొత్తం బట్టబయలు చేసేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? పైగా 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే అమ్మా రోహిణి అంటూ పిలుస్తుంది రోహిణిని. ఎందుకంటే ఇటు శృతికి రోహిణికి 2 చీరలు తీసుకుంటుంది. ఆ చీరలు చూపించడం కోసం గదిలోకి తీసుకువెళ్ళి బీరువా తలుపు ఇలా ఓపెన్ చేయడంతో నగల బాక్స్ కాస్త ఒకటి కింద పడిపోతుంది. అందులోంచి నగ బయటకు వస్తుంది. అప్పుడే రోహిణికి ఒక ఆలోచన వస్తుంది. శృతి ఇచ్చిన నగలు ఉన్నాయి కదా, పైగా అత్తయ్య గారి దగ్గర ఉన్నాయి. ఏమైనా పోయినా అత్తయ్య గారికే చెడ్డ పేరు వస్తుంది తప్ప మాకెవ్వరికి ఎలాంటి సంబంధం లేదని మేమైతే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అయితే అత్తయ్య గారికి అవుతుందిలే, ఆవిడ నోరుతో ఎవరు ఏమీ అనకుండానే సైలెంట్ అయిపోతారులే అనుకుంటూ, ఏంటా ఆంటీ అని చెప్పాను. కానీ ఈ 2 చీరల్లో నీకు ఏ చీర కావాలో తీసుకో, మరొకటిది శృతికి అని చెప్పాను. కానీ మరి మీనాకి అనగానే, నేను మీనాకి ఇంత కాస్ట్లీ చీర తీసుకోలేను, అందుకే మీ ఇద్దరికి తీసుకున్నాను. కానీ చాలా తప్పుగా ఆలోచిస్తున్నారంటీ. 3 కోడళ్ళు ఉన్నప్పుడు 3కి తీసుకోవాలి కదా ఆంటీ, మా ఇద్దరికి మాత్రమే తీసుకోవడం ఏంటి అనగానే, అవన్నీ నాకు తెలుసులే, ముందు ఈ చీర శృతికి ఇచ్చి ఈ చీర నువ్వు కట్టుకో అని చెప్పనేసరికి సరేనని వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి గదిలో కూర్చుని ప్లాన్ వేసుకుంటుంది. ఎప్పుడు లేవాలి, అత్తయ్య వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు అనుకుంటూ ప్లాన్ వేసుకుని అటు ఇటు చూసుకుంటూ వచ్చి నగలు కాస్త తీసేసుకుని బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. ప్రభావతి చూసుకోదు. మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి కాస్త హడావిడిగా బయటికి వెళ్ళిపోతుంది. అప్పటికే మీనా కూరగాయలు తీసుకురావడం కోసం మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రోహిణి ఆ నగల బాక్సులు 2 తీసుకొస్తుంది. 1,00,000 రూపాయలు కదా అడిగాడు, 2 నెక్లెస్ బాక్సులు తీసుకొచ్చి వర్ధన్ చేతిలో పెడుతూ ఉండడం మీనా కాస్త చూస్తుంది. ఇదేంటిది, వీడికి నగలు పట్టుకొచ్చిస్తుంది ఏంటి? పైగా ఈ బాక్సులు చూస్తుంటే శృతి వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చిన బాక్సులాగే ఉన్నాయి. అంటే వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చిన నగలు అత్తయ్య దగ్గర ఉన్నాయి. అత్తయ్య దగ్గర నుంచి దొంగతనం చేసి తీసుకొస్తుందా ఏంటి అనుకుంటూనే, ఇంకా అప్పుడే బాలు అయితే తన ఫోన్ని మర్చిపోయాడంటూ రాజేష్ మీనా చేతికిస్తాడు ఫోను. ఆ ఫోన్ కాస్త ఓపెన్ చేసి వాళ్ళిద్దరూ నగలు ఇవ్వడం తీసుకోవడం అంతా కూడా వీడియో తీసి నేరుగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేసరికి అప్పటికే శృతి ప్రభావతిని ఒక నెక్లెస్ ఇవ్వండి ఆంటీ, మా ఫ్రెండ్ ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అని చెప్పాను. కానీ వెళ్ళి చూసేసరికి నెక్లెస్ల బాక్సులు 4 అయితే 2 కనిపిస్తాయి. అదేంటమ్మా 2 ఉన్నాయి అని చెప్పాను. కానీ 2 ఉండడం ఏంటంటే, మా మమ్మీ 4 కదా తీసుకొచ్చి ఇచ్చింది, 2 ఉండడం ఏంటి అని చెప్పనేసరికి, ఏమోనమ్మా నాకు తెలీదు, నువ్వు ఇవ్వడంతో నేను బీరువాలో పెట్టాను, ఎవరైనా వచ్చి తీసుకున్నారేమో అనగానే, మీ బీరువాలోకి తాళం మీ దగ్గర ఉంటే ఎవరొచ్చి తీసుకుంటారా ఆంటీ? ఏం మాట్లాడుతున్నారు? నాకు ఇప్పుడు ఆ నెక్లెస్ కావాలి, అర్జెంటుగా నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది శృతి. వెళ్ళిపోయింది నేరుగా ఇంకా ఫ్రెండ్ ఫంక్షన్కి
వెళ్ళిపోతుంది. అక్కడికి కూడా శోభ వచ్చేసరికి ఏంటే నగలు తీసుకొచ్చి ఇచ్చాను, నగలేమీ పెట్టుకోకుండా వచ్చావేంటి అనగాని నాకు ఎంతో ఇష్టమైన నెక్లెస్ కనిపించట్లేదంట అంటూ చెప్పేసరికి నెక్లెస్ కనిపించకపోవడం ఏంటే అనగాని ఏమో అన్నీ మా అత్తయ్యకి ఇచ్చాను ఇప్పుడు కనిపించట్లేదు అంటున్నారు అని చెప్పనగానే మీ అత్త చాలా తెలివైంది, మామూలుగానే ఆవలిస్తే పేగులు లెక్కెట్టే రకం, డబ్బులు కోసం ఏదైనా చేస్తుంది. నగలు కూడా మీ అత్తే తీసి దాచిపెట్టి 2 బాక్సులే పైనట్టుంటుంది అనగానే చచ్చ అలా ఎందుకు చేస్తారు మమ్మీ అని చెప్పాను కానీ అలానే చేస్తుంది, నువ్వు వెళ్ళు అంటూ వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది శోభ. ఫోన్ చేయడంతో ఇన్స్పెక్టర్ కాస్త ఇంటికి వస్తాడు. అప్పుడే సత్యం ఇటు ప్రభావతి బయట కూర్చుంటారు. ప్రభావతికి చేతులు ఎందుకో వణుకుతూ అనిపిస్తాయి. ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏం జరగడం ఏంటి, ఏం కాలేదు అనగానే మరి నీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి అని చెప్పాను కానీ ఇంకా పోలీస్ అతను రావడంతో ఎవరో ఏంటి జీప్ వచ్చినట్టుంది అనుకుంటూ ప్రభావతి సత్యం గుమ్మం దగ్గరికి రావడంతో ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అనగానే ఇక్కడ ప్రభావతి అంటే ఎవరు అని చెప్పనేసరికి మా ఆవిడే ఏమైంది ఏం జరిగింది అనగానే సురేంద్ర గారి వైఫ్ శోభ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ అమ్మాయి కోసం పెట్టిన 4 నెక్లెస్ల్లో 2 నెక్లెస్లు కనిపించట్లేదంట కదా, అవి మీరే తీశారని మీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఓహో ఇందాక నుంచి కంగారు పడేది దీనికోసమేనా అని చెప్పనగానే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అనగానే నా భార్య అలాంటిది కాదు అనగానే ఏమో సార్ మాకు అవన్నీ తెలీదు, వాళ్ళ అమ్మాయి మొత్తం 4 నెక్లెస్లు మీ దగ్గరే పెట్టారంట, 2 నెక్లెస్లు మాత్రమే ఉన్నాయి, మరొక 2 నెక్లెస్లు కనిపించట్లేదు అని వాళ్ళ అమ్మగారికి చెప్తే ఆవిడ మాకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మా డ్యూటీ ప్రకారం మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి అని చెప్పనేసరికి ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ అంటూ ఇంకా మీనా కాస్త వస్తుంది. ఎవరమ్మా నువ్వు అనగానే మా కోడలు అని చెప్పనేసరికి ఏంటమ్మా అని చెప్పనగానే ఏంటి మీరు మరొక 2 నెక్లెస్లు కనిపించట్లేదు అన్నారు కదా, ఆ 2 నెక్లెస్లు ఇంకో ఇక్కడ ఉన్నాయి, ఇతన్ని పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి అంటూ వీడియోని చూపించేసరికి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పనగానే ఈ ఇంటి కోడలే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి సత్యం షాక్ అయిపోతారు. ఈ ఇంటి కోడలు ఎందుకు దొంగతనం చేసింది అని చెప్పనగానే ఏమో తెలియదండి, ఎందుకు తీసిందో ఏంటో మేము కనుక్కుంటాం, ముందైతే వీడిని పట్టుకోండి, వీడి దగ్గరే ఆ నెక్లెస్లు ఉన్నాయి, వీడిని పట్టుకుంటేనే ఆ నెక్లెస్లు దొరుకుతాయి అనగానే సరేనని ఇంకా వీడియోని కాస్త వాళ్ళకి ఫోటో తీసుకుని వీడియోని సెండ్ చేసుకుని పోలీసులు కాస్త అక్కడి నుంచి వెళ్తారు. ఏంటమ్మా ఇంటి కోడలు అంటున్నావేంటి అని చెప్పాను కానీ ఇది చూడండి మావయ్య మీకే అర్థమవుతుంది అంటూ వీడియోని చూపిస్తుంది మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. రోహిణి తీసుకువెళ్ళడం ఏంటమ్మా అనగానే అదే తెలియదు మామయ్య గారు, నేను మార్కెట్ నుంచి వస్తుంటే తనకు నగలు ఇవ్వడం చూశాను, ఆ బాక్సులు చూసి గుర్తుపట్టి మీ అబ్బాయి ఫోను నా దగ్గర ఉంది కదా అని వీడియో తీశాను అని చెప్పనేసరికి ఈలోపు రోహిణి ఇంటికి రానే వస్తుంది. రోహిణి రావడంతో ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తుంది. నెక్లెస్లు ఎవరికి తీసుకెళ్ళిచ్చావే అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. నేను నెక్లెస్లు తీసిన విషయం తెలియదు, ఇచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు కదా, మరి ఎవరికి ఇచ్చావు అంటున్నారేంటి అని చెప్పాను కానీ ఏంటి రోహిణి అర్థం కావట్లేదా అంటూ వీడియోని చూపించడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. నువ్వు ఎవరికిచ్చావో వెంటనే ఆ నెక్లెస్లు గంటలో ఇంటికి రావాలి, లేదంటే మాత్రం నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ ప్రభావతి రోహిణిని అడిగేసరికి రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు మరి రోహిణి వర్ధన్ దగ్గరికి వెళ్ళి ఆ నెక్లెస్లు తీసుకొచ్చి ఇస్తుందా, మరి అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు నాపి ప్రభావతిని కాపాడిన మీనాను ప్రభావతి ఇప్పటికైనా కోడలుగా యాక్సెప్ట్ చేసి తనలో మార్పు వస్తుందా చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.